అందరికి క్షణార్థులులా ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు పాదాభివందనలు. సరే మన ప్రోగ్రామ్ షురూ చేసుకుందాం. మా V3 న్యూస్ లక్ష్యం సమాధత్వం. నేను మీ గొంగడి సీనని ఇలా ఏడుకొచ్చిన అనుకుంటారు. ఇక నల్గొండ పట్టణానికి వచ్చిన నల్గొండ పట్టణంలో గానొస్తుండు కదా దేవుడు శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఉమామహేశ్వరరావు కామేశ్వరరావు కాలనీకి వచ్చినాం. ఈ కాలనీలో మంచిగా దేవుని అయితే నెలకొల్పిరిగా ఇవాళకి దేవుని వెట్టి కూడా 10 దినాలు కావస్తున్నట్టుంది. ఇక ఇవాళ మళ్ళీ దేవుని దేనేక రెడీ అవుతుంది. మళ్ళీ గీడు ఉన్నాయి ఇక భక్తులందరూ ఉరుమల ఈ అందరితో 4 ముచ్చట్లు అయితే నిమ్మలంగా అడుచుకుంటాం. మళ్ళీ పెద్ద మనుషులు ఎవరెవరు ఏమేమి చేస్తారో అడుచుకుంటాం. మళ్ళీ కాకా నమస్తేనే. నమస్తే బాగున్నానే. ఏం పేరు నీ పేరు? నా పేరు సత్తయ్యనే. సత్యనా ఏం చేస్తుంటావే? నేను సత్తయ్య రిటైర్ అయిన మంచిగా దేవుని సేవలు ఉన్నాయి మొత్తం. రిటైర్ అయినావు? ఏం కొలువు చేస్తుంటే? బ్యాంకులో మేనేజర్ చేస్తుంటే. నిన్న మొన్న నాకు టచ్ కాకపోయారా జర్రా బ్యాంకులో కొలువాట పైసలు నీకు చెప్పిండ్రా. నల్గొండ పోయినాం అంటే మనకు నింబలంగా 4 ఇసోటి పెద్ద మనుషులు కనిపిస్తారు. ఏ ఆపద వచ్చినా బ్యాంకులో కొలువులు మంచిగా పంతులు అయితే చాలా మంది అన్నట్టు చెప్పాలి. మరి ఎట్లా చేసినావు? ఎన్ని రోజులు చేసినావు కొలువు? 30 ఏళ్ళ పైన చేసిన. 60 ఏళ్ళు రాగానే పో అన్నారు. ఇక 60 ఏళ్ళు రాగానే ఇక ఇంటికాడ ఉంటే నింబలంగా మళ్ళీ నీకు పింఛన్ పంపిస్తామనేసి ఇంటికి పంపించారంట. ఎంతమంది పిల్లలు? మా అదృష్టం పిల్లలు బిడ్డ 2 కొడుకులు కానీ అందరి పిల్లలైనా అందరు వచ్చారు. దేవుడు ఏం చేస్తుంటే అరే నువ్వు నీకు అన్నీ అయిపోయినారా నా దగ్గర ఉండరా అంటే ఇక గుడి కట్టుకొని మంచిగా 7 ఏళ్ళ నుంచి ఆ దేవుని సేవలనే ఉంటున్నాం. ఇక 7 ఏళ్ళ సంధి గుడి కట్టుకొని దేవుని తాన నింబలంగా పూజ చేసుకుంటుంటున్నాం మొత్తం. ఈసారి గణేష్కి ఏమని మొక్కినావు? గణేష్గా మంచిగా ఆరోగ్యం ఈ సామాన్ మొక్కిన. మంచిగా అందరు చల్లగా ఉండాలి, నేను కూడా గట్టిగా ఉండాలి, మాకు గుడి కావాలని మొక్కిన. మెయిన్ గుడి కావాలి. గుడి కట్టియాలనుకుంటావు. మరి నువ్వు కట్టిస్తావా? నేను కట్టిస్తానే దేవుడు కట్టియాలి కానీ. అగో అన్నీ ఏమంటున్నావా? నేనేం తక్కువేం లేదు. బ్యాంకు కూలీలకి వెళ్ళి రిటైర్ ఉన్నా నా వంతు సాయం ఇన్ని పైసలు వేసి దేవుని గుడిలో అయితే పాత్ర నా వంతు ఉంటుందని చెప్పేసి అంటుండు. దండాలు అన్న మంచి ముచ్చడి చెప్పిన వాళ్ళ గీయన నడుచుకుంటాకు అప్పటిసని చూడబట్ట. ఏమన్నా నమస్తేనే. నమస్తేనే. బాగున్నానే. నా పేరు బ్రహ్మచారి. చాలా బాగున్నానే. ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి. ఏం చదువుతుంది? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజీలో చదివిస్తున్నావు? శ్రీగాయత్రి హైదరాబాద్. పట్టణంలో చదువుతుందా? ఇంత దూరంకి వెళ్ళొచ్చి ఇంత దూరంకి వెళ్ళిపోయి అక్కడనే ఉంటది. ఇక మేము కూడా అక్కడనే పోతాం. ఇక మరి ఇక దేవుడు ఏం చేస్తాడు? ఇక మమ్మల్ని అడిగి పంపిస్తాడు. అంటే ఇక ఊళ్ళోగా వానలు లేవు, జర కష్టం ఉంది కాబట్టి హైదరాబాద్ ముఖం దిగి పోతే మంచిగా దందాలు ఉంటాయి. మాకేంది సావుకారుల ఏడవైనా దుకాణం పెడితే పైసలే అంతా బంగారం పనిచేస్తాం మేము. అరే నీకు చెప్పినా నేను వచ్చేటప్పుడు గిడ మనకు అవసరాలు కూడా ఉంటారా చాలా మంది. ఓ ముద్ద తీసుకొని వస్తే మంచిగా కడాలు గిడాలు చేసి నువ్వు వినవు చెప్తే. సరే మళ్ళీ ఇప్పటికైతే నిమ్మలమేగా. గణేష్ ఏమని మొక్కినావు? ఈసారి గణేష్ ఏంటంటే వానలు బాగా పడాలి, మంచిగా పంటలు పండాలి, మాకు సొమ్ములు బాగా చేయించాలి, పనులు బాగా దొరకాలని మొక్కిన. మనకి ఎన్ని ఎకరాల పొలం ఉంది? పొలం ఏం లేదు, దేవుడు తప్ప ఏం లేదు. దేవుడు మాన్యమే ఉంది చుట్టూ. అంతే. ఇక మంచి ముచ్చట చెప్పిండు. ఏం చేస్తాం ఇక వానలు పడాలి. వానలు పడితే పొలం ఉన్నోళ్ళన్నా ఇంత వ్యవసాయం చేసి 4 ఇత్తులు వండిస్తే ఇక ఈడికెళ్ళాలి. అమ్మితే పట్టం వస్తే ఇక కర్మంగట్ల రైస్ మిల్ అయితే బగ్గున్నాయి. ఇక కొంటనే ఉండాలి, అమ్ముతూనే ఉండాలి. 2 రూపాయల కిలో బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది. మనం అదే బియ్యాన్ని ఇక పక్కలు కొండవి పాలిషింగ్ చేసి 40 అమ్ముతుర్రు. ఏం చేస్తాం? అట్లా అయిపోయింది కాలం వల్ల. ఈ కాకని కూడా అడుగుతాం వల్ల. కాకా నమస్తేనే. ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. ఓ నా పేరు పెట్టుకుని అయితే నేను ముచ్చట పెట్టిగా చెప్పాలే. సీనానా చెప్పు. ఎట్లున్నావు? మంచిగానే ఉన్నా. అమ్మ నాయన అందరు బాగురా? అమ్మ నాయన అంటే మన చనిపోయారు. ఆయన కాలం చేసిందంటావు. మంచిగా ఉందిగా. అమ్మ కూడా కాలం అయితే నిమ్మలంగా చూసుకో. అమ్మ కూడా కాలం చేసింది. అమ్మ కూడా కాలం చేసిందా? నాకు మస్తు రంది అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ అయ్య మనకు జన్మనిస్తారు కాబట్టి అమ్మనేమో 9 నెలలు మోసి అంటది. కానీ అయ్య కానరాని కష్టం చేశాడు. ఎందుకంటే ఏ బాధ వచ్చినా కడుపులో దాచుకొని పిల్లలు ఎదుగుదల మీదనే అయ్యకు మొత్తం ఆశలు ఉంటాయి. కానీ రిపోర్టు మొత్తము మా అమ్మనే మంచిది అంటారు. కానీ ఇద్దరు మంచోళ్ళే. మొత్తం మీద ఏం రందవాడకి అన్న చెప్పాలి. మళ్ళీగా ఏం చేస్తుంటావు నువ్వు? టీచర్ కోలు అంటే గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్. ఎంత వస్తుంది నెలకు? పైకం 50,000 వస్తుంది. ఓ అమ్మ మంచిగానే ఉందిరో జీతం అయితే. చెప్పాలి మరి ఎట్లా చెప్తున్నావు చదువులకు? మేము పిల్లలకు బాగానే చెప్తున్నాం కానీ పిల్లలే చదువుతలేరు. పిల్లలు చదువుతారు బాగానే. ఏం చెప్తావు? ఏ సబ్జెక్ట్ చెప్తావు? ఫిజికల్ సైన్స్. అబ్బా మంచి సబ్జెక్టే రో. ఎందుకంటే ఫిజికల్ సైన్స్లో ఏమున్నాయిగా కానీ కఠినంగా ఉంటాయి. కానీ జర ఎక్స్ప్లెయిన్ చేసేలే కష్టం. జర మస్తు కష్టపడాలి. ఎందుకంటే నేను సిఈసీ తీసుకొని ఫెయిల్ అయినా. ఎందుకంటే ఇక సిఈసీ ఫెయిల్ అయినందుకే ఇలా గోజిగొంగడికి ఏషం వేసుకొని మీ దగ్గరకు వచ్చినట్టున్నా. పాస్ అవుతామా నేనేడు వస్తుంటే అంతేనా? మాకు ఈసారి గణేష్ ఏం మొక్కినావు? మంచిగా సెటిల్ కావాలి, కాలాలు బాగా కావాలి, మాకు జీతాలు పెంచాలని మొక్కిన. నా గురించి ఏం మొక్కినావు? మీకు కూడా పెంచాలి జీతాలని మొక్కిన. అంతేనా?
మొన్ననే నేను చేసే కొలువుకి 20 ఇస్తుండే మా సారి తాపే 30 చేసిండు. ఖచ్చితంగా వేస్తాడు. నీ తరఫు నుంచి మీ నల్గొండ ప్రజలకు ఏం చెప్తావు? నల్గొండ ప్రజలకు మంచిగా సుభిక్షంగా ఉండాలి, రాజ్యాలు బాగుండాలి, రాజకీయం కూడా మంచిగా ఉండాలి, అంత సెటిల్ కావాలని కోరుకుంటున్నాం. అబ్బా మంచి ముచ్చట చెప్పిన అన్న. మాకు ఈ అక్క నాడుతా ఈ అమ్మ అందరిని అడగబట్టేగా నా దగ్గరికి వస్తలేడు అనుకుంటుంది. అక్క బాగున్నావా? బాగున్నానండి. అక్క నీ పేరు? సునంద. సునంద అక్క ఎట్లున్నావు? బాగానే ఉన్నా. మన ఇంటి మంచిగా ఎక్సలెంట్. ఏం చేస్తాడు? ప్రగతి కాలేజీలో ఇన్ఛార్జ్. అంటే పెద్దకోళ్ళే? ఏం లేదు, 2 పాపలు 1 బాబు. చదువుకుంటురా? పెద్ద వెటరనరీ డాక్టరు, బాబు సాఫ్ట్వేరు. చిన్న పాప దీంట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. అందరినీ మంచిగానే చదివిస్తున్నావు నింబలంగా. కొడుకు డాక్టర్ అంటే అయ్యో ఏం కష్టం లేదు. మళ్ళీ చెప్పాలి మళ్ళీ దేవుని ఏమని మొక్కినావు? అందరు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఎక్కువ జనాభా రోజు ఇక్కడికి భజన కానీ మెడిటేషన్ కానీ తర్వాత ఏదో ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని నేను కోరుకున్నా. ముఖ్యంగా అందరు మంచిగా ఉండాలంటావు. తెలంగాణ వచ్చినాక సీఎం కేసీఆర్ సార్ ఇంతకుముందుకి ఆడోళ్ళకి సీట్ ఇవ్వకపోతే మహిళా లేని మంత్రి ఉంది, మహిళా లేని మంత్రి అని మొత్తుకుర్రు. మళ్ళీ ఈసారిగా మహిళా మంత్రి సబితమ్మకి ఇచ్చారు. మళ్ళీ నీ తరఫు నుంచి సబితమ్మకు ఓ పోస్ట్ ఇచ్చినందుకు మళ్ళీ శుభాకాంక్షలు చెప్తావా? ఇక మహిళలకు అభివృద్ధి చెప్తేనే చెప్తాం, లేకపోతే చెప్పము. ఇచ్చిండు కదా మంచి పోస్ట్. ఎడ్యుకేషన్ కరెక్టే కానీ అందరికి ప్రోత్సాహంతో ఎదుగుదల ఇవ్వాలి ఇంటింటికి. అది ఎడ్యుకేటర్కే ఇస్తే ఏం లాభం, అన్ఎడ్యుకేటర్ కూడా ఇస్తే అప్పుడు సంతృప్తి. సూపర్ చెప్పింది అక్క. ఆమె చదువుకున్న వాళ్ళకే పోస్టులు ఇస్తేంది, చదువుకోని వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళ కళ ఏందో చూపిస్తాను. అక్క 2 ముచ్చటాలు చెప్పింది. ఈ అక్కను కూడా అడుచుకుంటా. ఏం అక్క బాగున్నావా? బాగున్నా. నేనేం భయపడను, అసలే భయపడను. అందరు బాగా. ఎక్కడ మీ అమ్మగారు? దేవరకొండ. అత్తగారి ఊరేనా? ఏం చేస్తుంటావు అక్క? నేను కూడా టీచర్. ఇందాక మా సార్ మాట్లాడిరు కదా. చెప్పాలి మళ్ళీ ఎంతమంది పిల్లలు? 2 పాపలు. 2 పాపలు మంచిగా చదువుకుంటారు? చదువుకుంటారు. పూజలు గణేశునికి ప్రతి సంవత్సరం ఇక్కడ బాగానే జరుపుకుంటాము. శివరాత్రికి వినాయక చవితికి చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటాము ఇక్కడ. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే బాగానే జరుపుకున్నాం. నీ తరపు నుంచి మా V3 ఛానల్కి ఏం చెప్దాం అనుకుంటున్నాం? V3 ఛానల్కి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి ఆయురారోగ్యాలతో ఉండి ప్రతి సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం కంటే ఎక్కువ ఘనంగా పూజలు జరుపుకొని భగవంతుని ధ్యానించాలని కోరుకుంటున్నాను. అబ్బా అక్క అయితే సూపర్ ముచ్చట చెప్పింది. పోమాలి అగో ఇప్పటిదాకా అన్నలు నడుచుకున్నా అక్కలు నడుచుకున్నాం. మరి పెద్ద మనిషి అయితే గట్టిగా అనొస్తుంది నడుచుకుంటా. కాకా నమస్తేనే, ఎట్లున్నావు? బాగానే ఉన్నా భగవంతుడి వల్ల. మల్లయ్యనే. ఏముందే ఇక దేవుని కోలు ఆఖరికి దేవుని కోలు ఇచ్చిన దేవుడు ఆయన సేవలో నిమగ్నమై ఉండనే. రోజుల్లాకేం చేసినావు? పోలీసులు చేసిందే. నేను పోతారో జరుగురే. పోలీస్ కోలు అంటే ముందే ఏమన్నా తప్పు చేసిన అంటే కథం గిసొండి కట్టలు తీసుకొని కింద మీద కొడుతుంటే పొల్లు అవుతుంటే అప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. తెలంగాణ వచ్చినాక ఫ్రెండ్లీ పోలీస్, మంచోళ్ళకి మంచి పోలీస్, దొంగతనం చేసి తోముడే చూసుడు ఏం లేదు. కానీ చెప్పాలి మరి ఏడ చేసిన కొలు ఎట్టెట్లే నల్గొండలో చేసిన, మహబూబ్నగర్లో చేసిన, హైదరాబాద్లో చేసిన. భగవంతుడి వల్ల ఈ 38 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయినా. నేను ఎవరికి చెప్పా మళ్ళీ రిటైర్ అయినప్పుడు ఎన్ని పైసలు వచ్చినాయి అయ్యంటావు? బాగానే వచ్చినాయి 30 లక్షల దానికా. అరే నీకు ఎన్నిసార్లు చెప్పినా నేను గిసొంటి కొలువులలో వచ్చినాయంటే ఆఖరికి కొలువు దిగపోయేటప్పుడు లచ్చలు ఇస్తారు ప్రభుత్వం అంటే వినకపోతే నువ్వేమో కెమెరా పట్టుకుంటే నాకేం గొంగడేసి ఏం చేస్తాం? మనకు రిటైర్ చేసినా ఏమి ఇస్తారో కాదు ఎలా కొడతారు. ఏం కాదుగా మనకు కూడా మన సార్ మంచోడు. ఎందుకంటే మనకు ఆచారం సార్ చూసుకుంటాడు నింబలంగా. చెప్పాలా నీ తరపు నుంచి గణేశుని పండుగ అయితే జోరుగా చేసినావు. ఎట్లెట్లా చేసినావు, ఏమేమి చేసినావు, ఎన్ని రోజులు చేసినావు, ఎన్నడు పెట్టినావు, మళ్ళీ అలా అయితే తీస్తున్నావు మొత్తం చెప్పు. చాలా మంచిగా చేసినాము. 9 రోజులు నవరాత్రులు మంచిగా పూజ చేసినాం, భజన చేసినాం చాలా చక్కగా. తర్వాత నెక్స్ట్ కూడా చాలా చక్కగా ఇదే విధంగా నడవాలని భగవంతుని కోరుకుంటూ అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలి, మంచి వర్షాలు పడాలి, రైతులు కానీ అందరికీ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అబ్బా సూపర్ ముచ్చట చెప్పినాం. మా V3 న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకి నీ తరపు నుంచి గణపతి పండుగ శుభాకాంక్షలు చెప్తావా మళ్ళీ ఒక్కసారి? తప్పకుండా అందరికీ శుభాకాంక్షలు నా తరఫు నుంచి గణేష్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓం శాంతి శాంతి. అబ్బా మన పోలీస్ మళ్ళా అయితే ముచ్చట అయితే మంచిగా చెప్పాడు. మళ్ళీ గిడగా బ్యాండ్ కొడతారు 2 నిమిషాలు ఆడదాం అనుకుంటున్నాం. మళ్ళీ బ్యాండో లేడుర్రో ఒక్కసారి బ్యాండోలను పిలిస్తే నేను మస్తుగా పొల్లు ఆడితీయాల మళ్ళీగా. శరణు 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 గణేశ శరణు శరణు శరణు
కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి శరణు 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 గణేశ శరణు 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 కరుణ చూపు స్వామి గణేశ జయమునొసగు స్వామి ఖైర్దాబాదుల కొలువు తీరితివి భక్తుల పూజలనందుకొంటివి కోరిన కోర్కెలు తీర్చే స్వామి మహాగణపతిగా వెలిసే వంట శరణు 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 గణేశ కరుణ చూపు స్వామి శరణు 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 గణేశ జయమునొసగు స్వామి కైలాసంలో కొలువు తీరితివి కాణి పాకంల దర్శనమిస్తివి కైలాసంలో కొలువు తీరితివి కాణి పాకంల దర్శనమిస్తివి శ్రీశైల శిఖరాన సాక్షి గణపయ్యవ మీకు ముచ్చట చెప్తా. ముచ్చట ఏందంటే ఏ దేవుని పెట్టినా ఏ జాతర చేసినా బ్యాండోళ్ళు లేనిది అయితే ఏ జాతర కాదు. ఏమే బ్యాండ్ అన్న ఎట్లున్నావు? మంచిగా ఉన్నావు. ఏం పేరు నీ పేరు? నాగరాజ్. నాగరాజ్ అన్న ఎట్లున్నావు? మంచిగా ఉన్నాం. అందరు మంచిగా అందరూ మంచిగా. చెప్పాలి మరి ఎన్ని రోజులు అంది బ్యాండ్ కొడుతున్నావు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఎన్ని బీట్లు కొడతావు? అన్ని మొత్తం ఏక్ మార్ వస్తుందా? అన్ని బజాయిస్తాం భయ్. తీన్ మార్ వస్తుందా? మళ్ళీ పెళ్లికి ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నా, వస్తావా? వస్తా తప్పకుండా. మళ్ళీ మాది హైదరాబాద్, అంత దూరం వస్తాం. హైదరాబాద్ అయినా ఎక్కడికైనా వస్తాం. ఏడికైనా వస్తా అంటావు. ఇక బ్యాండోలు లేని ఏ జాతర లేదంటావు, బోనాలు లేదంటావు, గణేశుని పండుగ లేదంటావు, హాడికి కూడా లేదంటావు. అర్థమైనట్టుంది. ఎందుకంటే ఏడిపోయినా వీళ్ళు లేనిదిగా కొందరు ఏమనుకుంటారు అయితే బ్యాండోళ్ళేగా చీప్గా చూస్తారు, కానీ చీప్గా చూడకూరు, చూడాలి అలా గురించి లాడ్జ్గా. ఎందుకంటే వాళ్ళు ధర ఉంటేనే మన తిన్మారు ఉంటుంది కాబట్టి. సరే మళ్ళీ ఒకసారి బజాయిస్తావా? మరి నేను కూడా ఆడతా. ఏ మళ్ళీగా V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.